నమస్కారం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేరుతో జరుపుకోవటం, శ్రీ మహావిష్ణువుకి తులసి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలను జపించుకోవటం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికింది ఈరోజే కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. వాళ్ళు పాల సముద్రాన్ని చిలికారు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు కూడా వచ్చింది. శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి తిథి నాడు యోగ నిద్ర నుంచి బయటికి వచ్చి ఆ తర్వాతి రోజైనటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి తిథి నాడు దేవతలందరితో, బ్రహ్మదేవుడితో, మహేశ్వరుడితో కలిసి బృందావనానికి వచ్చి తులసీమాతను వివాహం చేసుకుంటాడు. కనుక క్షీరాబ్ది ద్వాదశి అంటే తులసి దామోదరుల కళ్యాణం జరిగిన రోజుగా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో దామోదరుడు అనే నామంతో విరాజిల్లుతాడు. కనుక దామోదరుడికి తులసీమాతకు వివాహమైనటువంటి ఈ పరమ పవిత్ర పర్వదినమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తులసికి సంబంధించినటువంటి శ్లోకాన్ని జపించుకోవాలి, తులసి మంత్రాన్ని స్మరించుకోవాలి. అలా చేసినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈరోజు ఏ స్త్రీ అయినా సరే తులసి కోట దగ్గర ఆవు పేడతో చక్కగా శుభ్రం చేసి శంఖం, పద్మం, స్వస్తిక్ గుర్తులు పెడుతుందో ఆ స్త్రీ తప్పనిసరిగా విష్ణుప్రియ అవుతుందని, విష్ణువుకి ఆ స్త్రీ అంటే ఎంతో ప్రీతిపాత్రం అవుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కనుక స్త్రీలందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు తులసి కోట దగ్గర ఆవు పేడతో చక్కగా అలికి శంఖం లేదా పద్మం లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయండి. విష్ణువు యొక్క అనుగ్రహాన్ని, తులసీమాత యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందండి. అదేవిధంగా తులసీమాతకు సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని కూడా ఈరోజు అందరూ జపించుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలించినట్లయితే యన్మూలే సర్వతీర్థాని, తులసి యొక్క మూల భాగంలో సర్వతీర్థాలు కూడా నివాసం ఉంటాయి. యన్మధ్యే సర్వదేవత, తులసి కొమ్మ యొక్క మధ్య భాగంలో సర్వదేవతలు కూడా నివసిస్తారు. యదగ్రే సర్వవేదాశ్చ, తులసి యొక్క అగ్రభాగంలో సర్వవేదాలు కూడా నివసిస్తూ ఉంటాయి. అటువంటి తులసీమాత తులసీ త్వాం నమామ్యహం, నీకు నమస్కారం చేసుకుంటున్నాము అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈరోజు స్త్రీలు ఎవరైనా సరే తులసి కోటలో ఒక ఉసిరిక కొమ్మను ఉంచి తులసీ పూజను కనుక నిర్వహించినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. తులసి కోటలో ఒక ఉసిరిక కొమ్మను ఉంచి వివిధ దీపాలతో తులసి కోట ముందు చాలా చక్కగా అలంకరించి ఆ తర్వాత ముగ్గులు వేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. సంవత్సరంలో ఏ రోజు దీపారాధన చేయనటువంటి దోషమైనా సరే సులభంగా తొలగింపజేసుకోవటానికి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోట ముందు తప్పనిసరిగా దీపం పెట్టాలి. అలా చేస్తే కనుక సమస్త దోషాలు కూడా తొలగించబడతాయి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా చలిమిడితో తయారు చేయబడినటువంటి ప్రమిదల్లో నేతి దీపాలను వెలిగించటం ద్వారా, పెరుగన్నాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా జ్యోతిష శాస్త్ర రీత్యా ఉన్న సమస్త దోషాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. మంత్రశాస్త్రపరంగా కూడా తులసీమాతకు సంబంధించినటువంటి ఓం బృందావన్యై నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. కనుక తులసీ దామోదరుల కళ్యాణం జరిగిన ఈ పరమ పవిత్ర పర్వదినం నాడు తులసీమాతకు సంబంధించిన ఏ శ్లోకాన్ని జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాము. మరి యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. అదేవిధంగా తులసికి సంబంధించినటువంటి ఓం బృందావన్యై నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. స్త్రీలందరూ తప్పనిసరిగా తులసి కోటలో ఉసిరిక కొమ్మను ఉంచండి. రంగురంగుల రకరకాల దీపాలతో తులసి కోట ముందు అలంకరణ చేయండి. శంఖం, పద్మం, స్వస్తిక్ గుర్తు ముగ్గులలో ఏదో ఒక ముగ్గును వేయండి. తులసి దామోదరుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది జీవితంలో సకల సంపదలను పొంది ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి.
ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.